అసలు ఈ సూపర్ సిక్స్ అంటే ఏంటి? ఒకసారి ఈ సూపర్ సిక్స్లో ఉన్న పాయింట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి. సో స్టార్టింగ్లో ఇది మెయిన్ పాయింట్. ఇంతకుముందు చంద్రబాబు గారు నిరుద్యోగులకి సంథింగ్ 2,000 అలా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని అప్డేటెడ్ వెర్షన్గా యువతకు ఈసారి కూటమి కనుక అధికారంలోకి వస్తే యువతకు డైరెక్ట్గా 20 లక్షల ఉద్యోగాలు మనకి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారు ఈసారి. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. సో ఫార్మర్స్ అందరికీ ఇయర్లీ 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకి నెలకు 1,500. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నంత వరకు మహిళలకి ఎవ్రీ మంత్ 1,500 ఇక్కడ మనకి అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 1 కాదు 2 కాదు 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఏడాదిగా ఇస్తారని ప్రామిస్ చేస్తున్నారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఆల్రెడీ ఇక్కడ మనం తెలంగాణలో చూసాం. ఈ ఉచిత బస్సు వల్ల కొంతమందికి లాభం చేకూరుతుంది, కొంతమందికి చాలామంది అబ్బాయిలు తిట్టుకోవడం కూడా జరిగింది. సో దీని మీద కొన్ని భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, సో తెలంగాణ ఉన్నది, ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. చూద్దాం ఒకసారి అధికారంలోకి వస్తే కనుక ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. అలాగే సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం. సో దీనిలో మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇంటింటికి రక్షిత త్రాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇప్పించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందజేస్తామన్నట్లుగా ఈ పాయింట్ మనకు చెప్తుంది. అలాగే పూర్ టు రిచ్, పేదలను సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిని పెంచుతాం. సో స్కిల్ ఎంతవరకు ఉందో వీళ్ళు ఎంక్వైరీ చేసి సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో నైపుణ్యత పెంచే ప్రోగ్రాం కూడా చేపట్టుకున్నారు వీళ్ళు. అలాగే సౌభాగ్య పదం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇంక చెప్పాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, సో వీటికి 10 lakhs వరకు సబ్సిడీ అనౌన్స్ చేశారు. అండ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరతగిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారని అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి. సో ప్రజెంట్ ఉన్న పార్టీ 3 రాజధానులు అంటున్నారు. అలాగే మళ్ళీ వైజాగే మన మెయిన్ క్యాపిటల్ అని అంటున్నారు. అక్కడ సీఎం గారు ఒక క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ టీడీపీ కనుక, సో ఈ కూటమి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక లాస్ట్ టైం అనౌన్స్ చేసినట్లుగా అమరావతి కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా ఉంటుందని చెప్తూ కూడా అమరావతితో పాటు మిగిలిన అన్ని నగరాలు సమానంగా అభివృద్ధి చేస్తామన్నట్లుగా మనకి కూటమిలో ఈ పాయింట్ చెప్తుంది.